సో ప్రస్తుతానికి లేడీ అఘోరి మనతో అందుబాటులో ఉన్నారు. ఎస్ మహేష్, వినిపిస్తోంది నా వాయిస్? ఓకే ఓకే రైట్, అఘోరితో మాట్లాడవచ్చు. అఘోరికి ఇవ్వండి ఒకసారి. రైట్, ఎలా ఉన్నారు? 3 నెలల పాటుగా ఎలా జరిగింది? జైలు జీవితం గడిపారు. ఎలా అంటే మీ విడుదలై బయటికి వస్తున్న క్రమంలో ఎలా అనిపిస్తోంది మీకు? 117 రోజులు నేను జైల్లో గడిపాను. ఓకే, పర్లేదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే, ఒడిదుడుకులు అందరికి వస్తుంటాయి. నేను చిన్నప్పటి నుండి దీనికంటే ఇంకా చాలా చూసి వచ్చాను. ఇది నాకు పెద్ద విషయం కాదు. ఓకే. సో జనరల్గా మీరు అనుకున్నారు ఎప్పుడైనా నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, ఇంత పరిస్థితి ఎదురవ్వాల్సి వస్తుంది? సార్ మీరు జైలు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు చెప్పండి? నేను అది అంతా మర్చిపోయినా. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాను అనేదే కావాలి నాకు. పాస్ట్ ఏమైపోయింది అనేది నాకు అవసరం లేదు. ఇంకా దాని గురించి ఆలోచించాను. ఆఫ్ కోర్స్ మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో అది మీ ప్లాన్ మీకు ఉండుంటది. బట్ నేను అంటుంది ఏంటంటే మీరు జైలుకి వెళ్తానని అనుకున్నారు ఎప్పుడైనా? మీరు శివయ్య అనుకోలేదు, బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేశాను అంతే. ఓకే, ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ మరి? పర్లేదు, బాగున్నది. శ్రీకృష్ణుని దగ్గర ఆయన జన్మస్థలం కదా, అక్కడికి వెళ్ళి వచ్చాను అంతే. జైలు శ్రీకృష్ణ జన్మస్థలం అనుకుని అక్కడ కూడా పూజలు యాగాలు చేశారా? పూజలు జరిగాయి? లే, అలాంటి ఏముండదు. జస్ట్ అలాంటి ఏముండదు అక్కడ లోపల. అలాంటి పూజలు అలా ఏముండదు. ఓకే, ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపించిందా జైల్లో ఉన్నప్పుడు? నేను బయట ఉన్నప్పుడు ఇన్ని పోరాటాలు చేశాను, ఏదో రకంగా మాట్లాడాను, నేను ఏదో రకంగా వాయిస్ లేవనెత్తాను, ఇవన్నీ మిస్ అయ్యారా లోపల ఉన్నప్పుడు? అలా ఏం లేదు. పోరాటం ఇప్పుడు కూడా పోరాటమే ఉంటుంది. మిస్ అయింది ఏమి ఉండదు. జైల్లో ఉన్న ఒకటే, హిమాలయస్ లో ఉన్న ఒకటే, అడవిలో ఉన్న ఒకటే, గుట్టలలో ఉన్న ఒకటే, అంతే ఒకటే. ఓకే, ఎట్టకేలకి 3 నెలల తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్ర ప్రజలకి మీరు ఆర్టీవీ వేదిక కనబడుతున్నారు. సో ఏంటి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? మీరు గతంలో ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేస్తానన్నారు, కొన్ని ఆధ్యాత్మిక సేవలు చేస్తానన్నారు, రకరకాలుగా మాట్లాడుకొచ్చారు కాబట్టి సో ఇప్పుడు ఏంటి ప్లాన్ ఏంటి? కంపల్సరీ ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను కాశీ వెళ్తున్నాను. కాశీ వెళ్తున్నారు ఆల్రెడీ? బయలుదేరుతున్నాము. అంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాల్సిన అవసరం ఉంది. సో గతంలో మీరు లోపల ఉన్నప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత చాలా వరకు కొన్ని అఖాడాల నుంచి కొన్ని సందర్భాల నుంచి కొన్ని లెటర్ ప్యాడ్లు వచ్చాయి, కొన్ని లేఖలు వచ్చాయి. అసలు మీరు అఘోరిగా కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో మళ్ళీ వెళ్ళి మీ పూజలు చేస్తారా? మీ కార్యక్రమాలు మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారా? అంతే కదా, యథావిధిగా నా పూజలు నాకే ఉంటాయి. ఓకే, మరి కొంతమంది ఎందుకు మీ గురించి ఈ రకంగా మీరు అసలు అఘోరియే కాదని లేఖలు విడుదల అవ్వాల్సి వచ్చింది? అఖాడాల నుంచి 14 అఖాడాలు ఏవో ఉంటాయంట. వాళ్ళు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. నాది నాకు తెలుసు కదా ఏందనేది. ఓకే, సో జనరల్గా మీరు ఏమనిపించాలి జైల్లో ఉన్న సమయంలో? డెఫినెట్గా మీరు బయట సమాజంలో కొన్ని మార్పులు తీసుకొద్దామని ప్రయత్నం చేశారు, ఆలయాలు సందర్శించారు, చాలా చోట్ల మీరు వెళ్ళి కొంత వాయిస్ రేజ్ చేసే ప్రయత్నం చేశారు, ఏదో రకంగా మీ వాయిస్ అయితే వినిపించింది ప్రజలకి. సో ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత మీ అంటే లోపల ఏం చేశారంటే డెఫినెట్గా మీరు ఇంతలా యాక్టివ్గా ఉన్న పర్సన్ ఒకసారిగా మిమ్మల్ని 4 గోడల మధ్య బంధిస్తే డెఫినెట్గా కొంత ఇబ్బంది పడి ఉంటారు. డిప్రెషన్కి వెళ్ళారా? లేదు, డిప్రెషన్ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కూడా ఫుల్ యాక్టివ్గానే ఉన్నాను. సేమ్ అదే యాక్టివిటీ, అట్లనే ఉన్నాను. సేమ్ ఫోర్స్, ఇక్కడ తగ్గేదే లేదు ఇంకా. ఓకే, సో అంటే బయట ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా కొంత మీ అలవాట్లు లేకపోతే మీరు వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. 4 గోడల మధ్య మరి అవన్నీ ఎలా సాగాయి? రైట్, అంటే మీరు బయట ఉన్నప్పుడు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఏదో రకంగా మీరు వాయిస్ రేజ్ చేస్తూ నిత్యం యాక్టివ్గా ఉన్నారు. సో మీరు 4 గోడల మధ్య మిమ్మల్ని బంధించేసరికి 4 గోడల మధ్య మిమ్మల్ని బంధించేసరికి ఏమనిపించింది? బయట ఇంత యాక్టివ్గా ఉన్న మీరు ఏదో రకంగా కార్యక్రమాలు తీసుకొని రకరకాల కార్యక్రమాలతో ముందుకు వెళ్ళిన మీరు లోపలికి వెళ్ళగా 4 గోడల మధ్య బంధించారు కదా, ఇవన్నీ ఏమనిపించింది? ఇవన్నీ గుర్తొచ్చాయా? లేదు, ధ్యానం అయితే చేసుకుంటున్నాను. ధ్యానంలో లీలమై ఉన్నాను అంతే తప్ప నేను అక్కడ బయట ఏం ఫీల్ అయ్యాను. బయట అంటే జస్ట్ టెంపుల్స్కి వెళ్ళేది, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉండేదాన్ని. బట్ అక్కడ లోపల అలా ఉండదు కాబట్టి ధ్యానంలో ఉండేదాన్ని అంతే. అంటే జనరల్గా జైలు జీవితం అంటే ఎవరు కోరుకోరలా? సో అసలు అనుకోని ఒక సంఘటన మీకు ఎదురైంది, దాని వెనుక ఎవరున్నారు, ఏంటి, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి సో ప్రస్తుతానికి ఆ జైలు జీవితం అనేది పైన మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు దాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి అని మీరు ఒక భక్తురాలిగా లేకపోతే దైవాధీనంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మాట్లాడవచ్చు, కానీ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే తప్పు చేసేవారు అక్కడికి వెళ్తూ ఉంటారు జనరల్గా. సో అటువంటి వారికి రేపటి రోజున ఎవరైనా జైలు అని అంటే మీరు అనుకున్నట్టుగా శ్రీకృష్ణ జన్మాష్టమి అని అందరూ భావించలేరు కాబట్టి అటువంటి వారికి గుణపాఠం చెప్పే రకంగా జైలు జీవితం ఎలా ఉంటుందని మీ మాటల్లో చెప్పండి. మీరైతే వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నాను అంతే. ఓకే, ఎట్లా ఉంటుంది ఎవరైతే ఎలా అయితే క్రైమ్ చేస్తారో వారు వెళ్ళకుంటుంటే బాగుంటుంది అంతే.
అంతకుమించి ఇంకా ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేను కదా జైలు గురించి. అంతేనా? జైలు అయితే నాకైతే గుడిలాగా అంతే. మీ గుడిలాగా అనిపించింది అంతే. సో అక్కడ చాలా మంది మీతో మాట్లాడారు ఎవరైనా లోపల ఖైదీలు? మిమ్మల్ని సపరేట్ బ్యారక్లో ఉంచారు, మీకు సపరేట్గా ఉన్నారని చెప్పారు కాబట్టి మీతో ఎవరైనా తోటి ఖైదీలు ఎవరైనా మాట్లాడుకొచ్చారా? పక్కన వాళ్ళు ఎవరైనా? ఎవరికి మాట్లాడడానికి అంత ఛాన్స్ ఉండదు లోపల. 4 గోడల మధ్యలో ఇంకో 4 గోడల మధ్యలో ఉంటాం. ఓకే. మీరున్న బ్యారక్లో ఎవరు వేరే ఖైదీలు ఎవరు లేరా? ఎవరు ఉండరు, ఒక్కరినే వేశారు. ఓకే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.